ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండడం జరిగింది. గత 10 రోజులుగా వాతావరణం చల్లపడి ఈ ప్రజలందరూ కూడా ఉపశమనం పొందుతున్న స్థితిలో రోహిణి కార్త ఎంటర్ కావటం, భానుడు అనేవాడు తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించడం కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పవచ్చు. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు అనేవి తీవ్ర రూపాన్ని దాచాయని చెప్పవచ్చు. నిన్న నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉన్నటువంటి గూడాపూర్ వద్ద 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదు కావడం జరిగింది. అదేవిధంగా నగరికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కట్టంగూరు వద్ద కూడా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. జిల్లా వ్యాప్తంగా కూడా చూసినట్లయితే మాత్రం మొత్తంగా 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత అనేది రాబోయే 3 రోజుల్లో ఇంకా పెరగవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భం అవుతుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం మళ్ళీ 43-44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఈ సమయంలో అంటే 11 గంటలు దాటిన తర్వాత బయటికి రాకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి కూడా డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజెంట్గా ఉష్ణోగ్రతలు అనేవి 44 డిగ్రీలు దాటి 45 డిగ్రీల వరకు ఉండడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న మాత్రము మునుగోడు మండలము ఈ యొక్క గూడాపూర్లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కట్టంగూరులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అదేవిధంగా దామర్చెల్లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత, నల్గొండ పట్టణంలో కూడా 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం ఈ యొక్క వేడితో పాటు పూర్తి స్థాయిలో ఉక్కపోతలు వస్తుండడం మాత్రం ప్రజలు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రజెంట్గా మనము నల్గొండలో ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఉండడం జరిగింది. మామూలుగా చూస్తే ఈ యొక్క క్లాక్ టవర్ సెంటర్ అనేది పూర్తి స్థాయిలో రద్దీగా ఉండే ప్రదేశము. ప్రజెంట్గా చూస్తే మాత్రము వాతావరణం అనేది పూర్తి స్థాయి ఎండలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల మాత్రం ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ప్రజలకు విజయోత్సవం గమనించినట్లయితే రోడ్లపైకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా దానికి సంబంధించేసి వాళ్ళ నెత్తిపై టవల్స్ త్వరవండి వేసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు డాక్టర్లు కూడా అదే విషయం చెప్తున్నారు. ఎవరైనా అత్యవసరమైన పరిస్థితుల్లో బయటకు వస్తే మాత్రం తప్పనిసరిగా అందుకు తగ్గట్టుటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైనటువంటి పనులు ఉంటేనే బయటికి రావాలి తప్ప మిగతా సమయంలో రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, అదేవిధంగా ఉక్కపోత చాలా తీవ్రంగా ఉంది కాబట్టి దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా రాకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి కూడా వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఎండల తీవ్రత అనేది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వడదెబ్బ తదితర విషయాలు ఏమైనా తగిలినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఇంటి వద్ద వైద్యాలు చేసుకోకుండా డాక్టర్ని దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించాలి. వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలని చెప్పేసి కూడా వైద్యాధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎండల తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.